రైట్. నీట్గా మోసం చేస్తున్న నెక్సస్ ఎలైట్ డెవలపర్స్, అనుమతులు లేకుండా అమ్మకాలు చేస్తున్న నెక్సస్ ఎలైట్ డెవలపర్స్, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మేనేజింగ్ డైరెక్టర్ బచ్చు కిషన్, అనుమతులు లేకుండా సామాన్యులను మోసం చేస్తున్న ఎలైట్ డెవలపర్స్. ఈ అక్రమాల వెనుక ఉన్న అసలైన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? కిషన్తో పాటు మరో 3 వ్యక్తులు చేస్తున్న అక్రమాలు. కుకునూరుపల్లి కేంద్రంగా సరికొత్త రియల్ దందా, తక్కువ ధరకే ప్లాట్ అంటూ కొనుగోలుదారులో గాలం, మామూళ్ళ మత్తులో జోగుతున్న సంబంధిత అధికారులు ఎప్పుడు మామూలు మత్తులోనే ఉంటారుగా వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే సామాన్య ప్రజల్ని మోసం చేయటం వీళ్ళు ఇదనమాట. అక్రమ లేఅవుట్లు వేసి తక్కువ ధరకు వస్తున్నాయంటే ఏం చేస్తారు? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తారు? అరే అమ్మ తక్కువ రేటుకి వచ్చేస్తున్నారా బాబు, మన జీవితంలో మళ్ళీ కొనలేము అని చెప్పి ఇంట్లో ఉన్న ఆస్తులు గీస్తులు, మన భార్య పుస్తలు, ఇంకేమన్నా చిన్నపిల్లలు ఇవన్నీ మొత్తం అన్నీ తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళు బొంద మీద పెడతారు. వీళ్ళు ముంచిపోతారు. ఇది కూడా అట్లాంటిదే. అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండా ఇళ్ల స్థలాలు లేఅవుట్లుగా మార్చేస్తున్నారు. మాకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటే ప్రచారం చేస్తూ ప్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి గ్రామ కేంద్రంగా సరికొత్త రియల్ దందా కొనసాగుతుంది. అనుమతులు రాకముందే నిబంధనల విరుద్ధంగా ప్లాట్లు అమ్ముతున్నారు. తక్కువ ధరకే ప్లాట్ అంటూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని హబ్సిగూడ కేంద్రంగా నెక్సస్ ఎలైట్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బచ్చు కిషన్ రియల్ దందాకు తెరలేపారు. బచ్చు కిషన్ మేనేజింగ్ డైరెక్టర్గా చలామణి అవుతూ మరికొందరితో కలిసి వినియోగదారులు మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొన్నట్టు సమాచారం. నెక్సస్ ఎలైట్ డెవలపర్స్ సంస్థ అధికారులతో కుమ్మక్కై వెంచర్ డెవలప్మెంట్ పూర్తి చేయకుండా, ఎల్పీ నెంబర్ అప్లై చేసుకోకుండా ప్లాట్లు మొత్తం అమ్మేశారంట. ఎల్పీ నెంబర్ లేదు, వెంచర్ డెవలప్మెంట్ లేదు. సహజంగా డెవలప్ అయిన తర్వాత డెవలప్ అయిన తర్వాత ఏమీ లేకుండా మొత్తం అమ్మి పడదబ్బారు కోట్లు. సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా ఎడాపడి అక్రమ లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మినప్పటికీ పంచాయతీ, రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినా అసలే కనిపించడం లేదు. పత్రికల్లో కథనాలు వస్తే మాత్రం హడావిడి చేసే రెవెన్యూ సిబ్బంది ముక్కుబడిగా అక్కడికి వెళ్ళి లేఅవుట్ను పరిశీలించి వచ్చేస్తున్నారు. అంతే తప్ప లేఅవుట్ వేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో మాత్రం మేనమేషాలు లెక్కిస్తున్నారు. అంతేకాకుండా అక్రమార్కులు విధించే ఎంగిలిమెతుకలకు ఆశపడి అధికారులు అటువైపు చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారి ఆట కట్టించాల్సిన రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వివరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. కేవలం సంస్థ వారు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి వందల సంఖ్యలో జనాలను ఇబ్బందులకు పాలు చేయడం ఏంటో నిలదీస్తున్నారు. తమ పరిధిలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వివరించడం పట్ల ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. ఇలా అక్రమంగా కోట్ల రూపాయలు దండుకుంటున్న మేనేజింగ్ డైరెక్టర్ బచ్చు కిషన్ వెనుక ఉన్న అసలైన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? అతనితో కలిసి తెర వెనుక పనిచేస్తున్న ఆ 3 ఎవరు? వారు చేసిన అక్రమాలపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.